కరీంనగర్ జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై చీరలు పంపిణీ చేశారు. ఆ తర్వాత 39 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కృషి చేస్తుందని అన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. అందరూ ఆశీర్వచనం ఉండాలి. ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలని మొదలుకుంటే ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్ని రకాల సోలార్ కావచ్చు, బస్సు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాల్ని మీ ద్వారా చేయించడం జరుగుతూ ఉంది. అట్లా ఇలా మహిళలందరూ కూడా మీరు సిరిసిల్ల ఘర్షకుర్తిలా మన దగ్గర తయారు చేయడానికి డిజైన్లు కూడా మీరే ఫైనల్ చేసి ఇవాళ ఈ చీరల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఊరూర్లా అందరికీ బొట్టు పెట్టి చీర ఇచ్చే బాధ్యత మీ అందరి మీదనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ ద్వారానే తెలంగాణ అక్క చెల్లెలందరికీ చీరలు పంపించే నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి చీర చేరాలి. 18 సంవత్సరాలు పైబడ్డటువంటి బీపీఎల్ ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉందో 90 సంవత్సరాలున్నా తప్పకుండా తల్లికి చీర చేరాలనేటువంటి ఆలోచనతో ఇలా 18 సంవత్సరాలు పైబడ్డ తీసుకుంటా ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఊర్లలో ఇంకెవరన్నా మహిళలు సభ్యులు కానోళ్ళు ఉంటే వాళ్ళందరూ సభ్యులు చేయించే ప్రయత్నం చేసే బాధ్యత మీది. వాస్తవంగా మీరు ఇలా ప్రపంచంలో ఎవరైనా బ్యాంకు దగ్గరకు అప్పు అడిగితే అప్పియారు, సుధాకర్ అడిగితే అప్పియారు, పోయి మహిళా సంఘం సభ్యురాలుగా అప్పు అడిగితే వాళ్ళు అప్పు అడగక ముందే వచ్చి మీకు అప్పిస్తామనే విధంగా మహిళలు ఇలా రిపేమెంట్ చేసి గౌరవం ఎంచుకున్నారనే మాట మనం చేస్తా ఉన్నా. అందరూ ఆశీర్వచనం ఉండాలి. రైతులను ఆదుకోవడంలో